ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మా బిడ్డ మా అల్లుళ్ళ పేదరికం కష్టాలు అనుభవిస్తుంటే మేము చల్లగా ఏసీలో కూర్చుని చూస్తూ ఉండగలమా? చెప్పండి. తను ఇప్పటికైనా తెలుసుకోవాలి తను బతుకుతున్న విధానం తప్పని. మీరైనా పద్ధతి మార్చుకోమని చెప్పండి. మీరే కాస్త అర్థం చేసుకోండి. ముందు సంసారం బాగుపడనివ్వండి. మీ కూతురు అల్లుడి మధ్య అన్యోన్యత బలపడనివ్వండి. ఆ తర్వాత మీరు మొండిగా ఏం చెప్పినా ఒప్పుకోవచ్చు. మొండి చేస్తున్నది తను. అమ్మో, మీరిలాగే వాదిస్తూ పోతే ఇంకా గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గదు. అంటే మీరు అతనికి నచ్చ చెప్పడం కుదరదంటారు. నేనతనితో మాట్లాడడానికంటే ముందు మీరతడు చెప్పే విషయాన్ని విని అర్థం చేసుకునే స్థితిలో లేనట్టున్నారు. మీకు మీ అమ్మాయి కాపురం బాగుపడాలనుంటే ముందుగా అతడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడో విని అందుకు సపోర్ట్ చేయండి. దానికి మీరు ఒప్పుకుంటే నేను అతనితో మాట్లాడతాను, లేదంటే లేదు. పదవే పోదాం. ఈవిడ తన సంసారమే చూసుకోలేదు, ఇక నీ సంసారం ఏం బాగు చేస్తుంది? మీరు రాకముందు మా అల్లుడు బాగానే ఉండేవాడు. చూడండి, మీరు కూడా ఒక అమ్మాయే. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతోంది. మీరు సరి చేస్తే సరే, లేకపోతే ఆ దేవుడు మీకు మంచి చేయడు. అమ్మో, రావే. మేడం, అమ్మ కోపంలో ఏదో అలా మాట్లాడింది. ప్లీజ్ ఏమనుకోకండి. దాన్ని మనసులో పెట్టుకుని నా కాపురాన్ని టార్గెట్ చేయకండి. మా ఆయనతో మా గురించి తప్పుగా చెప్పకండి. మీకు మంచి హోదా ఉంది, అధికారం ఉంది. నాకు అవేవీ లేవు. చివరికి ఒంటరిగా బతికే ధైర్యం కూడా లేదు. నా బిడ్డ చనిపోయింది, అచ్చం మా ఆయన పోలికే. ఆ బిడ్డ చనిపోతే మా ఆయన కన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. కానీ ఆయన మాత్రం మా నాన్న చేసిన పాపాలకే మా బిడ్డ చనిపోయిందన్న బాధలో ఉన్నారు. నాకు తెలీదండి నిజంగా ఇలా అవుతుందని. మీరు ఆయనకు ఒక మాట చెప్పండి. ఆయన కావాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఇంకో బిడ్డ పుడుతుంది. కానీ నేనేమైపోవాలి? మా అమ్మేదో కోపంలో మీపై నోరు జారింది. సారీ అండి. నేను ఆయన లేకుండా ఉండలేనండి. ఆయనకు అదే విషయం అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. సరే, మీరేం కంగారు పడకండి, ఇంటికి వెళ్ళండి. మీరు అన్యోన్యంగా కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నా వంతుగా వీలైనంత వరకు హెల్ప్ చేస్తాను. మీ వారితో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక వెళ్ళండి. హలో, నేను ప్రెస్ రిపోర్టర్ అరవింద్ను మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు లెక్చరర్ కేసు టేకప్ చేశారు కదా, సిటీలో ట్యూషన్స్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ అవుతున్నాయి మేడం. కాలేజీల్లో టీచింగ్ సరిగ్గా చెప్పట్లేదు మేడం. లెక్చరర్స్ అందరూ ఎక్స్ట్రా సంపాదన కోసం ఇలా ప్రైవేటు ట్యూషన్స్ నడుపుతున్నారు.
ఈ టాపిక్ పై మీ ఇంటర్వ్యూ కావాలి, ఇస్తారా? ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తారా మేడం? సారీ, అది నా సబ్జెక్ట్ కాదు. ఆ లెక్చరర్ కేసు గురించైనా చెప్పండి మేడం. నేను టేకప్ చేసిన కేసు వివరాలు ప్రెస్కు చెప్పలేను. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. అదే చెప్పండి మేడం. నా డ్యూటీ నేను చేస్తున్నాను, దానికి పబ్లిసిటీ అవసరం లేదు. నేనిప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. హలో హలో నీలకంఠం గారు, మా అల్లుడు ఇంటికే రావడం లేదు. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, అంత నాశనమైపోయింది. నువ్వు ఉండు శ్రీనివాస్, తర్వాత మాట్లాడదాం. ముందు లెక్చరర్ గారి విషయం చూద్దాం. ఇదేంటి లెక్చరర్ విషయం ఏంటి? రెండు ఒకటే కదా? రెండు ఒకటే ఎలా అవుతాయి? ఆయనది ట్యాక్స్ పే చేయని కేసు, డిపార్ట్మెంట్ ఇష్యూ. మీది అమ్మాయి కాపురానికి సంబంధించింది, పర్సనల్ ఇష్యూ. నేను ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సింది. తను చాలా సంపాదించుకున్నాడు, తనే అనుభవించేవాడు. మీకేదో హెల్ప్ చేయబోతే నా తలకు చుట్టుకుంది. నేను నా చేతులతో... ఎవ్వరి చేతుల్లోనూ ఏం ఉండదు శ్రీనివాస్, నువ్వు కామ్గా ఉండు. ఏంటి, మీ అల్లుడితో ప్రాబ్లమా? మా ఇంట్లో సెర్చ్ చేస్తూ హాస్పిటల్కి వచ్చాడు. వచ్చాడు వెళ్ళాడు, అది కాదు పాయింట్ ఇప్పుడు. శ్రీనివాస్, నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి. ప్రమోద్ గారు, ముందు మీరు వచ్చిన పని చెప్పండి. ఏమీ లేదండి, నాకు టెన్షన్గా ఉంది. రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు. నిజం చెప్పకపోతే వాళ్ళు వదిలేలేరు. ట్యూషన్లో చెప్పి సంపాదించుకున్నారు, అది ఖర్చు పెట్టుకోవచ్చు కదా. అది అనుభవించకుండా దాచి దాచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పాలు చేశారు. ఇప్పుడు డబ్బు పోతుంది, పైగా ఎంత తలనొప్పి. దేవిక మేడంకి అంతా తెలిసిపోయింది. ప్రమోద్ గారింట్లో దొరికిన ఎఫ్డి బాండ్స్ నా ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశానని తనకంతా తెలిసిపోయింది. ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారని అనుకున్నాను, కానీ సైలెంట్గా ఉన్నారు. అంటే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారనిపిస్తుంది. మీకేంటి, మీరు కూల్గా ఉన్నారు కదా. మీ మాటలు విని నేనే ఇరుక్కుపోయాను. చూడండి ఇప్పుడు ఏమైందో. మీరేం చేశారు సార్? ఇప్పుడు నీకేమైంది? ఏమీ కాలేదు కదా, నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోకు. ప్రమోద్ గారు, మీరు చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఇంకా ఈ టెన్షన్ భరించటం నా వల్ల కాదు. అందుకని వెళ్ళి నిజం చెప్పేస్తా. అంటే ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తా. అప్పుడు నీ జాబ్ పోద్ది. కానీ నా వల్ల కావట్లేదు సార్, ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను. మీరు నిజం చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది, నేను ఒప్పుకోను దానికి. అదేనా మీరిచ్చే సలహా? ఏంటి ప్రమోద్ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన ఇచ్చిన సలహా మీరు కడిగిన ముత్యంలా బయటపడాలనే కదా. ఏమో సార్, అదంతా నాకు తెలీదు. ఎలాగోలా ఈ సమస్య నుంచి బయటపడాలి. చేతిలో ఉన్న డబ్బంతా పోవచ్చు, ఇల్లు కూడా జప్తు చేయొచ్చు, ఆఖరికి అద్దెంట్లో ఉండాల్సి రావచ్చు, జాబ్ కూడా పోవచ్చు. పోతే పోనివ్వండి సార్. కానీ రోజూ టెన్షన్ పడుతూ కొద్ది కొద్దిగా చావడం కంటే ఒకేసారి అంతా చెప్పేసి బయటపడటమే మేలనిపిస్తోంది. అయినా కూడా బయటపడే పరిస్థితి లేకపోతే ఒకేసారి ప్రాణాలు తీసుకుని చనిపోవటం మంచిది. అప్పుడైనా సుఖంగా ఉంటుంది. అంత వరీ కాకండి లెక్చరర్ గారు. పుట్టడం నిజం, గిట్టడం నిజం, నడువంతా నాటకమే.
నటిస్తూ 4 కాలాలు బతకాలే తప్ప చావకూడదు. మీరు ధైర్యంగా ఉండండి. శ్రీనివాస్ గారు, లెక్చరర్ గారు చాలా టెన్షన్గా ఉన్నారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళండి. మరి నా అల్లుడి సంగతి? ఉదయం ఇంటి దగ్గరకు వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సరే. లెక్చరర్ గారు, సార్, ఒక వారం వెయిట్ చేయండి. ఏదో ఒక దారి దొరుకుతుంది. కాలం చాలా గొప్పది. ఎవరినైనా వీక్ చేయగలదు, ఎవరినైనా స్ట్రాంగ్ చేయగలదు. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే సార్, వెళ్ళండి. ఉంటాను. ఏంటమ్మా, ఏవైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మా? అవును, కానీ చెప్పాలో లేదో తెలియడం లేదు. దేవిక విషయమేనా? అవును. కళ్యాణ్ తిరిగొచ్చాడు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు కంగారు పడకు. ఇన్నాళ్ళు ఏ మార్పు కోరుకుని కళ్యాణ్ని దూరంగా పెట్టిందో అదే మార్పు కళ్యాణ్లో వచ్చినా గాని ఇంకా దూరం పెడుతుంది. కళ్యాణ్పై కాలమే నమ్మకాన్ని కలిగిస్తుంది అంటే ఇది దేవిక అహంకారమో లేదంటే మూర్ఖత్వమో నాకు అర్థం కావడం లేదు. దేవికాకి సొసైటీలో మంచి ఆఫీసర్గా ఒక గుర్తింపు ఉంది. అంతటి స్థాయి మనిషి చేసే ఆలోచనలో అహంకారం, మూర్ఖత్వం ఉందని ఎలా అనుకుంటావమ్మా? అది కాదు ధరణి, తనకి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తను చేసిన తప్పులు, కోల్పోయిన మనుషుల విలువ తెలిసిందని కళ్యాణ్ చెప్తున్నాడు. కనీసం ఆ మాటకైనా కరిగిపోయి అందుకు కలిసిపోవాలన్న ఆలోచన కూడా రాలేదా దేవికకి? చచ్చిన పావుని ఇంకా చంపాలనుకోవడం, తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త పడుతున్న కళ్యాణ్ని దూరం పెట్టాలనుకోవడం, నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. దేవిక కాపురం పిల్లా పాపలతో కళకళలాడాలన్నది నీ ఆశ. తన భర్త చేసిన గాయం ఇంకా మానకపోవడంతో తనని దగ్గరకు తీసుకునే ధైర్యం చెయ్యలేని నిస్సహాయ స్థితి దేవికది. రెండింటిలోనూ న్యాయం ఉందమ్మా. కలిసుండేది దేవికే కాబట్టి తన ఇష్టానికే వదిలేసి సైలెంట్గా ఉండడమే మంచిది. ఏమిటే మంచిది? మళ్ళీ ఈలోపే ఏదైనా పాత గొడవ రేగింది అంటే మళ్ళీ అగాధం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య. అలా జరగకూడదు అంటే వాళ్ళకి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డే వాళ్ళని ఎన్నటికీ విడిపోనంతగా బంధం ముడివేస్తుంది. అప్పుడు దూరం అవ్వాలనే ఆలోచన ఇద్దరికీ రాదు. అది జరగాలని నేను కోరుకునేది. అది జరగాలంటే ముందు దేవిక మనసు మారాలి కదమ్మా. మనం మార్చే ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దాం? ఇద్దర్నీ ఇంటికి భోజనానికి పిలు. కళ్యాణ్ కూడా మనలో ఒక్కడని భరోసా కలిగేలా చేద్దాం. అది చూసి దేవకి సంతోషిస్తుంది. ఐడియా బావుంది. అలాగే మహేష్, దీపల్ని కూడా పిలుద్దాం. వాళ్ళని కూడా కళ్యాణ్కి పరిచయం చేసినట్టు అవుతుంది. సరే, అలాగే బంధుత్వ పరంగా దేవకి, ప్రమోద్ గారు కూడా ఇంతవరకు కలిసింది లేదు. అందరూ కలిసి భోంచేస్తే అన్ని అడ్డంకులు ఎగిరిపోతాయి. నిజమే అనుకో. కానీ దేవిక ప్రమోద్ గారి కేసు విషయంలో సీరియస్గా ఉంది కదా. సీరియస్గా ఉందనే కదా మనమందరం కలిసి దేవికని కేసు కొట్టేయించమని అడుగుతాము. అప్పుడు కీర్తి పెళ్లి కూడా ఎలాంటి కోపతాపాలు లేకుండా హ్యాపీగా జరుగుతుంది. దేవిక ఒకరు చెప్తే వినే రకం కాదమ్మా. తను ముక్కుసూటి మనిషి. ఉద్యోగాన్ని స్వార్థం కోసం యూజ్ చెయ్యని మనిషి. న్యాయం కోసం బంధాల్ని తెంచుకోగల ధైర్యం ఉన్న మనిషి. అన్యాయాన్ని సహించని మనిషి. ఇన్ని లక్షణాలున్న దేవికని కేసు కొట్టేయమని అడిగితే ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు. కీర్తి కోసం ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. గుడిలో కీర్తి ఎదురుగానే ప్రమోద్ వాళ్ళ కేసు విషయం మాట్లాడొద్దని, డ్యూటీని రిలేషన్ని ముడిపెట్టాలని చూడకండి అని చెప్పింది కదమ్మా. అయినా ఆశపట్టం
నీ అత్యాశే అవుతుంది. కళ్యాణ్ ముందు ఇలాంటి సమస్య ఉందని చర్చించడం కరెక్ట్ కాదు. అది దేవికకి ఇష్టం ఉండదు. అసలే వాళ్ళిప్పుడిప్పుడే ఒక దగ్గరికి చేరారు. వాళ్ల మధ్యన ఇంకా సఖ్యత కుదరలేదని మనకు తెలిసిన విషయమే కదా. అవుననుకో. పుట్టింటి సమస్యలేవి తన భర్తకు తెలియకూడదని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. దేవిక కూడా అందుకు మినహాయింపేమీ కాదు కదమ్మా. సమస్య మనకి దేవికకి మధ్య ఉన్నప్పుడు దేవికతోనే పరిష్కరించుకోవాలి కానీ తన భర్త ముందు పంచాయతీ పెట్టకూడదు. మంచి రోజు చూసి దేవిక కళ్యాణ్ వాళ్ళని భోజనానికి పిలిచి మన బంధుబలగం గురించి చెప్పొచ్చు. అప్పటిదాకా ఆగుదామమ్మా. సరే. ఏంటిది? మేనేజ్ చేయలేక చస్తున్నా. నేను గేమ్ స్టార్ట్ చేస్తే ఆమె గేమ్ ఆడుకుంటుంది. ఆమెను అలాగే ఆడనిస్తే మనం వెధవలం అవుతాం. ఆవిడ ఇంకా ఈ సిటీలోనే ఉంటే మన కొంపలు కొలాప్స్ అవుతాయి, మన బతుకులు చల్లని చెక్కు బుక్కులు అవుతాయి. రఘురామ్, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నేను మునిగిపోయేటట్లే. ఇంకేముంది? చేతులెత్తేసి నెత్తిన తడిగుడ్డ వేసుకోవడమే. అలా అంటావేంటయ్యా? దేవికని ఎలా కార్నర్ చేయాలో ఆలోచిస్తే అప్పుడు ఎలా పడగొట్టాలో తెలుస్తుంది. అది జరగదండి. తను చాలా నిజాయితీ గల ఆఫీసరు. మొగుడు లేడు, పిల్లలు లేరు, సంసారం లేదు. సింగిల్గా ఉన్న శివంగి ఆ దేవిక. ఆవిడని పట్టుకోవడం చాలా కష్టం. నేను కూడా అదే అంటున్నాను కదా. ఆమె చుట్టూ ఉన్నవాళ్ళను పట్టుకుంటే ఆవిడ్ని ఈజీగా ఇరికించవచ్చు రఘురామ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆమెకు బాగా కావలసిన వారు, ఇష్టమైన వారు ఎవరెవరున్నారు? ఇష్టమైన వాడంటే తన మొగుడు ఉన్నాడు సార్. అతను వేరే స్టేట్లో ఉన్నాడని చెప్పారు. వాళ్ళ అమ్మ, అక్క కూతురు కూడా ఉన్నారు సార్. ఆమె అక్క కూతుర్ని దీనిలో ఎలా ఇరికిస్తాం? కుదరదు. లేడీస్పై అటాక్ చేస్తే వాళ్ళకే సపోర్ట్ దొరుకుతుంది. ఇంకెవరున్నారు? ఆవిడ ఫ్యామిలీ తరపున ఆల్రెడీ కాస్త బ్యాడ్ ఒపీనియన్ ఉన్న ఒక బ్యాడ్ ఫెలో కావాలి మనకి. ఆ అక్క భర్త రాజశేఖర్ అని ఒకడు ఉన్నాడు సార్. తను ఎలాంటి మనిషి? పని లేదు, పాడు లేదు, ఉత్త ఎదవండి. బ్యాడ్ ఫెలోకి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటాడు. ఎప్పుడు క్లబ్లోనే ఉంటాడు. అన్ని చెడు అలవాట్లే. సరే, ఇంకే ఆడనే టార్గెట్ చెయ్యి. అంటే నీకు పరిచయం ఉన్నాడా? జాబ్ కావాలని 2 రోజులు ముందు వచ్చాడు. లేదంటే 50,000 కావాలని కూడా అడిగాడు. ఇచ్చిపారే, ఎంత అడిగితే అంత ఇచ్చేయి. అంటే ఏంటి సార్? నువ్వు అతనికి అప్పు ఇవ్వు, దానికి డాక్యుమెంట్స్ రాయించుకో. డాక్యుమెంట్స్ అన్నీ చాలా ప్రాపర్గా ఉండాలి. మనం ఇచ్చిన డబ్బు అంటే అప్పు, ఆ డబ్బు అతను తీసుకోవడం తప్పు. అంటే తప్పు అననట్టు తప్పుడు కాగితాలు రెడీ చేసి పెట్టు. అక్కడి నుంచి నరుక్కుంటూ వెళ్తే ఆ దేవికాకి తగులుతుంది దెబ్బ. వర్కౌట్ అవుతుందంటారా? నువ్వు వర్క్ స్టార్ట్ చేయి, మిగతా కదా నేను చూసుకుంటాను.
అమ్మా పుష్ప, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, భార్యాభర్తల గొడవలో బయట వాళ్ళు జోక్యం చేసుకుంటే ఇంకా గ్యాప్ పెరుగుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదమ్మా. మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుని సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. ఇప్పటికే నీ విషయంలో నేను, నీలకంఠం గారు, మీ అమ్మ తలదూర్చాం. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరు మాట్లాడి చూసినా ఆయన పట్టించుకోవడం లేదు. అల్లుడు గారు ఎవరు చెప్తే వింటారో వాళ్లతోనే చెప్పించాలమ్మా. ఆయన ఎవరి మాట వినే రకం కాదు నాన్న. ఒకవేళ వింటే వాళ్ళ నానమ్మ మాట వినాలి, లేదా దేవిక మాట వినాలి. దేవికతో నేను ఆల్రెడీ మాట్లాడాను నాన్న. ఇక మిగిలింది వాళ్ళ నానమ్మ. వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడే ముందు మళ్ళీ ఇంకొకసారి సత్యంతో మాట్లాడి చూడమ్మా. ఆల్రెడీ ఫోన్ చేశాను నాన్న. ఏమన్నారమ్మా తను? మీ అమ్మ నాన్నల్ని వదిలి నువ్వొక్కదానివేరా అని ఫోన్ పెట్టేశారు. ఆలోచించుకో తల్లి, భర్తని ఎప్పటికైనా శాశ్వతంగా ఉండేవాడు, మేం కాదమ్మా. అలా అనుకుంటే ఎవ్వరూ శాశ్వతం కాదు నాన్న. ఉన్నన్ని రోజులు మీతో మాట్లాడకూడదు, ఈ ఇంటికి రాకూడదు అంటే ఎలా నాన్న? చూడమ్మా, నీ కాపురం ముఖ్యం తల్లి. అందుకోసమైనా మమ్మల్ని వదిలేయమ్మా. నీలకంఠానికి సంబంధించి మరొక ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ ఉంది మేడం. ఇప్పుడు ఫుల్గా గేమ్స్ ఆడేస్తా. ఈ ల్యాప్టాప్ తీసుకున్నావేంటి? ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను నేను నా టీం మొత్తం ఎంతో రిస్క్ చేసి కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఎరేజ్ అయింది. డేటా బ్యాకప్ ఉందేమో ఎంక్వైరీ చేయి. హలో, చెప్పండి మేడం. నీలకంఠానికి సంబంధించిన డేటా మీ దగ్గర బ్యాకప్ ఉందా?